హాయ్ హలో నమస్తే మా అత్త మాట స్వాగతం అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు పిల్లలకి అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసి పెట్టవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. దీనికి కావాల్సిన ఐటమ్స్ గ్లాసు బియ్యం తీసుకున్నానండి. బియ్యం బాయిల్ చేసాయండి. ఒక గ్లాసుడు బియ్యం ఇవి బాయిల్ చేసిన రైసు, ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ఉల్లిపాయ, సన్నగా తరుక్కుని పచ్చిమిర్చి, మిరియాల పొడి, క్యారెట్ సన్నగా తరుక్కున్న క్యారెట్ అండి, గరం మసాలా, పలావ్ ఆకు అండి. అది స్మెల్ నీసు వాసన అది రాకుండా ఉంటుందండి. బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నాను. టమాటా సన్నగా తరుక్కున్న టమాటా అండి ఒకటి, కరివేపాకు, కస్తూరి మేట్ అండి, ఇది ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఎగ్స్, సోయా సాస్ అండి, చిల్లీ సాసు, టమాటా సాసు. పొయ్యి మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ బాగా వేయించుకోవాలి. నూనెలో బాగా దోరగా వేయించుకోవాలి. ఇది ఇప్పుడు ఎగ్స్ బాగా వేగినాయండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం సాల్ట్, వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిందండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. వేరే గిన్నె తీసుకుని అందులోనూ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాను. అది దోరగా వేగిన తర్వాత కరివేపాకు, వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి, తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తర్వాత సన్నగా తరిగిన క్యారెట్, తర్వాత సన్నగా తరిగిన టమాటా అండి. ఇవన్నీ కూడా దోరగా వేగాలి. ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి, అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూను ధనియాలు, జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా పొడి,
అలా కొంచెం కస్తూరి మేతి, బిర్యానీ ఆకు మళ్ళీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్ని వేసుకోవాలండి ఇందులో. ఎగ్ని వేసుకుని బాగా పైకి కిందకి తిప్పుకోవాలి. ఇలాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తర్వాత రైస్, ఉడకబెట్టిన రైస్ ఉంది కదండి, ఆ రైస్ వేసుకోవాలి. చిల్లీ సాస్ వేసుకోవాలండి. తర్వాత సోయా సాస్ కొంచెం, ఒక అర స్పూన్ సోయా సాసు, ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని, పుదీనా కొంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుని పైకి కిందకి ఇలాగా అనుకుంటే అంతేనండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వేడివేడిగా ఇలా చేసి పెడితే 5 నిమిషాల్లో చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి ఫ్రైడ్ రైస్.